హైదరాబాద్ పోలీసు ప్రజల ఒక ఆరోగ్య కాపాడడానికి అట్లానే పబ్లిక్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ కల్తీ ఆహార పైన చాలా ఉక్కుపాదం మోపడం జరిగింది. ఇంకోటి సమస్య కూడా మా దృష్టికి రావడం జరిగింది. గత 2 రోజుల నుంచి సిటీలో ఉన్న ఈ నకిలీ డాక్టర్స్ పైన మనము ఉక్కుపాదం మోపడం జరిగింది. చెక్ చేస్తే దాదాపు 12 నకిలీ డాక్టర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ నకిలీ డాక్టర్స్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒరిజినల్ డాక్టర్స్ గా బిహేవ్ చేస్తూ అంతా యాంటీబయాటిక్స్ ఇవ్వడము, యాంటీ హైపర్ టెన్సివ్ డ్రగ్స్ ఇవ్వడము, యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల స్టెరాయిడ్స్ ఇవ్వడము, కొన్ని చోట్ల మీకు ఇంజెక్షన్ చేయడము, సలైన్ ఎక్కించడం అంతా చేయడం మా దృష్టికి రావడం జరిగింది. దీనివల్ల మన లంగ్స్ కి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది, హార్ట్ కి, కిడ్నీస్ కి చాలా ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. వీళ్ళకు ఎలాంటి ఒక జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళు 1 రోజు 2 రోజు వాడే మందుని కూడా వాళ్ళు 5 రోజు వాడండి, 10 రోజు వాడండి, 1 మంత్ వాడండి అని చెప్పడంతో కూడా చాలా మంది తర్వాత చాలా నష్టపోయిన సందర్భం కూడా వాళ్ళకు ముఖ్యంగా తెలియకుండానే ఈ ఒక నష్టం కావడం జరుగుతుంది. సో అందుకు మనము డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పైన ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. ఇంకా సిటీలో ఉన్న వేరే చోట్ల కూడా ఇలాంటి వాళ్ళ పైన కూడా మనము ఇంకా చెక్ చేయడం జరుగుతుంది. అట్లానే మనము ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా చాలా అప్రమత్తం ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఏదో ఒక క్లినిక్, ఒక హాస్పిటల్ ఓపెన్ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ద్వారా వాళ్ళందరూ కూడా ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అది కూడా రిసెప్షన్ దగ్గర ప్రామినెంట్ గా వాళ్ళు డిస్ప్లే చేయాలి. డాక్టర్స్ పేరు కింద వాళ్ళు డిగ్రీతో పాటు వాళ్ళు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ TSMC ఇచ్చే ఒక రిజిస్ట్రేషన్ నంబర్ కూడా వాళ్ళు డిస్ప్లే చేయాలి. సో దట్ పబ్లిక్ ఏమాదిరి అనుమానం వస్తే వాళ్ళు పోయి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ tsmc.in చెప్పి మనం ఆ వెబ్సైట్ కి వెళ్ళి అక్కడ డాక్టర్ సర్చ్ అని చెప్పి ఫలానా డాక్టర్ ఫలానా అనే నంబర్ అని చెప్పి మనం తీసుకుని మనము టైప్ చేస్తే ఆయనకు ఉన్న డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ రావడం లేదంటే మీరు ఆయన నకిలీ డాక్టరు. సో ప్రజలందరూ కూడా అట్లానే మీరు కొన్నిసార్లు మీరు అక్కడ ప్రజలు ఒక నకిలీ డాక్టర్ ఒక బిహేవియర్ కూడా మీకు అర్థమవుతుంది, లేదంటే ఆయన చుట్టూ పని చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఒక బిహేవియర్ చూస్తే కూడా అవుతుంది. ఇక్కడ అనుమానం వస్తే ప్లీజ్ హ్యావ్ ఎ సెకండ్ ఒపీనియన్. మీరు కూడా మీకు తెలిసిన డాక్టర్స్ కావచ్చు, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్ కూడా ఈ మధ్యలో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడగండి, ఇట్లా నేను వెళ్ళాను, ఈ మందు ఇచ్చారని చెప్పి. తీవ్రమైన నష్టం జరిగేది కూడా మీరు ఆపొచ్చు, మీకు కూడా తెలుసుకోవచ్చు. ఇలాంటి నకిలీ డాక్టర్ సమాచారం ఉంటే మీరందరూ కూడా ప్లీజ్ డయల్ 112కి లేదంటే దగ్గరున్న పోలీస్ స్టేషన్ కూడా తెలియచేయాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నకిలీ డాక్టర్ వల్ల ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలని చెప్పి మరి కోరుతున్నాను.